దానికి. సో ఇప్పుడు మనం పౌడర్ లాగా చేసేసాం కదా, పౌడర్ లాగా చేసాం కాబట్టి ఇది కొంచెం తొందరగా డీకంపోజ్ అవుతుంది, న్యూట్రియంట్స్ అందిస్తూ ఉంటుంది అనమాట. అలాగే పల్లీల పొట్టులో కాల్షియం కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందంట నైట్రోజన్ తో పాటు, అందుకే ఈ పల్లీల పొట్టు వాడుతున్నాము. ఫ్లాక్సీడ్ లో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది, అలాగే ఫాస్ఫరస్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మనము పల్లీల పొట్టులో నైట్రోజన్ కంటెంట్ కూడా ఉంది కదా, మనకి ఇది బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. అన్ని కలిపి మేజర్ ఎన్పికే ఫర్టిలైజర్ కూడా మనకి ప్లాంట్స్ లో దొరుకుతుంది. అలాగే ఈ బెల్లంలో ఇంకా ఈ పెసర్లలో మైక్రోబ్స్, చిన్న చిన్న మైక్రో న్యూట్రియంట్స్ అవన్నీ కూడా మనకి అందిస్తాయి అనమాట. అమైనో యాసిడ్స్ కానీ, ఎంజైమ్స్ కానీ, హార్మోన్స్ కానీ అవన్నీ కూడా ప్లాంట్స్ కి వచ్చేస్తాయి. సో ఇవన్నీ బాగా కలిపేసేసేయాలి. ఇది ఒక బయో ఫర్టిలైజర్ అనుకోవచ్చు, న్యాచురల్ హోమ్ మేడ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనమాట. ఇప్పుడు చూడండి మా ఇంట్లో ఇవన్నీ కూడా ఎంత ఎండలున్నా కూడా ఈ ప్లాంట్స్ అన్ని కూడా పచ్చగున్నాయి. ఈ ఎండాకాలంలో అసలు చామంతి సీజన్ కాదు, కానీ